గైస్, రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో నదానియన్ అనే హిందీ మూవీ తెలుగు డబ్బింగ్తో స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరోయిన్ని తన ఫ్రెండ్ ఒక అబ్బాయి బాగా ఇబ్బంది పెడుతుంటాడు. సో అలా వాడి నుంచి తప్పించుకోవడం కోసమని మన హీరోయిన్ ఏమో నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని అబద్ధం చెప్పి ఒక వ్యక్తిని అయితే చూపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అసలు మన హీరోయిన్ చూపించిన ఆ వ్యక్తి ఎవరు, అండ్ అలా చూపించిన తర్వాత అసలు ఏం జరిగింది, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, టైంపాస్ కోసం ఒకసారి అయితే చూసేయచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే గైస్, ప్రజెంట్ లవ్లో ఉన్న వాళ్ళకే కానీ లేదా లవ్ మూవీస్ అంటే ఇష్టపడే వాళ్ళకే కానీ ఇది బాగా నచ్చుతుందండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో హీరో హీరోయిన్స్గా చేసిన పర్సన్స్ అయితే పర్లేదండి, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు డీసెంట్గానే పర్ఫామ్ చేశారు. దీనికి తోడు వాళ్ళిద్దరి మధ్య వచ్చిన లవ్ సీన్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ ఇందులో యాక్ట్ చేసిన రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు బాగానే పర్ఫామ్ చేశారు. లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీలో సినిమాటోగ్రఫీ, బీజిఎం, సాంగ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదు, స్టోరీకి తగ్గట్టు డీసెంట్గానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, మూవీ అయితే కొంచెం స్లో పేస్లోనే రన్ అవుతుందండి. సో మూవీ డ్యూరేషన్ని ఇంకొంచెం తగ్గించుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. దీనికి తోడు కమర్షియల్ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి కానీ లేదా ట్విస్ట్లు టర్న్లు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కానీ ఈ మూవీ అంతగా నచ్చకపోవచ్చు అన్నమాట. లాస్ట్గా ఏంటంటే గైస్, ఇందులో 1-2 ప్లేసెస్లో 18+ కంటెంట్ కూడా ఉంది. కాబట్టి దీన్ని ఫ్యామిలీతో చూడడం కూడా కొద్దిగా కష్టమనే చెప్పాలండి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ నదానియన్ మూవీ బాగుందా బాగాలేదా అనేసి అంటే, నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే పర్లేదండి, టైంపాస్ కోసం ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.